లోకేష్ కామెంట్స్ అలాగే రెడ్ బుక్ రెస్ట్ రఘురామ్ బ్లడ్ బుక్ అంటే ఇది కూడా ఈ రెండు కూడా వస్తున్నాయి. అంటే లోకేష్ ఇంగ్లీష్ మీడియా కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు వివరంగా. అలాగే ఇప్పుడు ఈరోజు కూడా ఆయన విద్యా సంబంధమైన విద్యాశాఖ మంత్రిగా ఆ పర్యటనలు అవి కూడా జరుపుతున్నారు. విద్యాశాఖ మీద విమర్శలు అవి కూడా ఉన్నాయి. మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం, విద్యలోనే పునాది కాబట్టి అది తీసుకున్నానని ఆయన చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ విశాఖపట్నంలో ఇంత విస్తారంగా 99 పైసలకే భూములు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు, దీని మీద ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా అని అడిగినప్పుడు అయినా నేను మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నాను. గుజరాత్కు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయికి ఎకరం చొప్పున ఇచ్చాడు ఆయన. నేను ఆయన కంటే ఇంకో అడుగు ముందుకేసి 99 పైసలకే ఇస్తున్నాను. సో టాప్ 100 ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ 100కు ఎవరు వచ్చినా ఇస్తాను, నేను తలుపులు తీసున్నాయి. సో ఈ మేజర్ 100 కంపెనీస్లో ఎవరైనా రండి, 99 పైసలకి ఇస్తాము, దీనిలో నుంచి వెనక్కుపోయేదేం లేదు అని ఆయన గట్టిగా ప్రకటిస్తున్నాడు. ఇక రెడ్ బుక్ ఇవన్నీ ఏంటి అంటే మటుకు రెడ్ బుక్ మీ వేట సాగుతుంది, అదే పనిగా అరెస్టులు చేస్తున్నారు, ఇది కోర్టుల్లోనూ రాజకీయాల్లో మీడియాలో ఏదో పెద్ద సంచలనంగా మారుతుంది అని అడిగినప్పుడు మటుకు కొంచెం ఆయన భిన్నంగా స్పందిస్తున్నారు. మేము ఎప్పుడు ఏం చేయలేదు, హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ను, గౌరవనీయుడైన మాజీ ముఖ్యమంత్రిని ఒక్కసారైనా మేము అవమానించామా? మేము మాజీ ముఖ్యమంత్రి పట్ల పులివెందుల శాసనసభ్యుడిగా ఆయన పట్ల మేము పూర్తి గౌరవమే చూపిస్తున్నాము. పైగా ఆయన కుటుంబాన్ని ఏదైనా అన్నప్పుడు మేము చాలా చర్య తీసుకున్నాము. కానీ అదే మా కుటుంబాన్ని, మా అమ్మగారినో లేకపోతే మా ఆవిడనో లేకపోతే ఇంకెవరినన్నా అన్నప్పుడు వాళ్ళు ఏమైనా చర్య తీసుకున్నారా? కానీ వాళ్ళు తీసుకోలేదు. అంటే ఇక్కడ రెడ్ బుక్ చర్య తీసుకోవడం తప్పదు అనే దానికంటే కూడా మేము చట్ట ప్రకారం తప్పుల్ని విచారిస్తున్నాం తప్ప మేము గౌరవానికి ఎక్కడ భంగం కలిగించడం లేదు అనే మాట లోకేష్ చాలా స్పష్టంగా చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక మెసేజ్, కొత్త మెసేజ్ పంపించాలి. ఏకపక్షంగా తమ ఏదో కక్ష సాధింపుతో ఉన్నాము, ఈ రెడ్ బుక్ దీంతోనే నడుపుతున్నాము అని సాగుతున్న దాన్ని కొంచెం భిన్నమైన సందేశం, మెసేజ్ పంపించాలనే ప్రయత్నం జాతీయ మీడియాలో చేయటం అనేది మనకు అది చాలా గమనించదగిన అంశమే. ఇంకా మూడోది అదే సమయంలో మీరు అన్నట్టుగా రఘురామకృష్ణరావు, సరే ఆయనేమో డిప్యూటీ స్పీకర్ అనుకోండి, ఆయన నిర్ణయాత్మకమైన పదవిలో ఉన్నారని మనం చెప్పలేము. పదవి విషయంలో ఆయన కొంచెం అసంతృప్తికి కూడా గురైన మాట నిజమే. ఆ తానా మహాసభలు వీటిలో పాల్గొంటున్నప్పుడు ఆయన అక్కడ మాక్ అసెంబ్లీ అదంతా మళ్ళీ అదొక కథ, అవన్నీ విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. అక్కడ